హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దామ బాలాస్ సార్ వారితో మాట్లాడారు. నమస్కారం సార్. నమస్తే సార్, తెలంగాణ సాంగ్ జై జై హే తెలంగాణ సాంగ్ని కంపోజ్ చేయడానికి కీరవాణికి ఇవ్వడం జరిగింది సార్. అయితే పక్క రాష్ట్రం వ్యక్తికి అలా ఇస్తారని చెప్పేసి టీసీఎంఏ వాళ్ళు సీఎం రేవంత్ రెడ్డి గారికి ఒక లేఖ రాయడం జరిగింది సార్. మరి దీన్ని ఏ విధంగా చూడొచ్చు సార్? తెలంగాణ సినీ మ్యూజిషియన్స్ అసోసియేషన్ వీళ్ళు ఒక పెద్ద లెటర్ రాశారు, నేను కూడా చదివాను. ఆ లెటర్లో ఏముందంటే ఈ జయ జయ హే తెలంగాణ అనే ఒక అందశ్రీ రాసిన గీతాన్ని రాష్ట్ర గీతంగా మీరు చేయడం అనేది చాలా గొప్ప విషయం. దాన్ని మేము అభినందిస్తున్నాము. ఎందుకంటే గత 10 ఏళ్లలో కేసీఆర్ ఆ పని చేయలేదు. కేసీఆర్ అని డైరెక్ట్గా రాయలేదు, కానీ గత ప్రభుత్వం ఆ పని చేయలేకపోయింది. మీరు చేస్తున్నారు, గొప్ప విషయం. కాకపోతే మీరు కీరవాణిని దానికి మ్యూజిక్ కంపోజర్గా అండ్ సింగర్గా ఎన్నుకోవడం సరిగ్గా లేదు. ఎందుకంటే మనం ప్రత్యేక తెలంగాణ ఉద్యమమే నియామకాలు, నిధులు, ఈ మన ఉద్యోగాలు మనకే రావాలని, మన అవకాశాలు మనకే రావాలని మనం కొట్లాడాం. ఇప్పుడేమో మనం తీసుకెళ్ళి ఒక ఆంధ్రుడికి ఇస్తున్నాం. మన అస్తిత్వానికి సంబంధించిన అంశం. సో మన తెలంగాణ గీతం మన మ్యూజిక్ డైరెక్టర్లు చాలామంది ఉన్నారు, వీళ్ళకి ఇవ్వచ్చు అనేది వాళ్ళు ప్రధానంగా రాశారు. ఇది మేము సలహా మాత్రమే, ఇది మా విజ్ఞప్తి అని కూడా వాళ్ళు రాశారు. అంటే గట్టిగా ఎక్కడ కూడా రేవంత్ రెడ్డిని తీవ్రంగా విమర్శిస్తూ చేయలేదు. ఒక రకమైన పాజిటివ్ నోట్లోనే ఉంది అది. అంటే వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నారు, కన్సిడర్ చేయండి మీరు అనేది చేస్తున్నారు. అందులో నాకేం తప్పుగా అనిపించలేదు. ఎందుకంటే వాళ్ళు చెప్తున్న దాంట్లో వాస్తవమే ఉంది. తెలంగాణలో బోల్డ్ మంది ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్ర గీతం కాబట్టి తెలంగాణ రాష్ట్ర గీతాన్ని తెలంగాణ కళాకారులకే ఇస్తే అది కొద్దిగా వినడానికి కూడా బాగుంటుంది. కీరవాణిని వీళ్ళు కూడా ఏమీ తక్కువగా మాట్లాడా, ఆయన ఏదో ఇదని కాదు. ఎవరైనా కీరవాణి ప్లేస్లో ఎవరున్నా కూడా వీళ్ళ లెటర్ అలాగే ఉండేది. కీరవాణి వ్యక్తిగతంగా వీళ్ళకేం కీరవాణికి సంబంధించిన ఏమీ లేదు. ఇదేంటంటే ఒక తెలంగాణ రాష్ట్ర గీతాన్ని తెలంగాణ వ్యక్తి పాడి తెలంగాణ వ్యక్తి కంపోజ్ చేస్తే బాగుంటుంది కదా అనేది వీళ్ళ అభిప్రాయం. మరి రేవంత్ రెడ్డి దీని మీద అయితే స్పందించలేదు. ఇది యాక్చువల్గా 1.5 minute గీతం అని చెప్తున్నారు. సోనియా గాంధీ వస్తుందని చెప్తున్నారు. 2వ తేదీ ఆమె ఈ గీతాన్ని ఇనాగరేట్ చేస్తుందని చెప్తున్నారు. మరి రేవంత్ రెడ్డి దీనికి స్పందిస్తాడా లేక పట్టించుకోకుండా ముందుకెళ్తాడా అనేది చూడాలి. ఆల్రెడీ కాంగ్రెస్ వాళ్ళేమో ఇదంతా కూడా బీఆర్ఎస్ ఆడే డ్రామా, బీఆర్ఎస్ వాళ్ళు తెలంగాణ అస్తిత్వాన్ని వాళ్ళు పెద్దగా ఏం పట్టించుకోలేదు వాళ్ళు ఉన్నప్పుడు. ఇప్పుడు వచ్చి రేవంత్ రెడ్డి పట్టించుకుంటుంటే ఆయన మీద విమర్శలు చేస్తున్నారు అనేది ఆల్రెడీ కాంగ్రెస్ వాళ్ళు మొదలుపెట్టారు. సో దీని వెనక బీఆర్ఎస్ ఉందా లేదా తెలీదు. మ్యూజిషియన్స్ దీంట్లో మాత్రం గత ప్రభుత్వాన్ని కూడా వాళ్ళు విమర్శించారు. దాంట్లో ఇది పట్టించుకోలేదు, మీరు పట్టించుకుంటున్నారు, ఇది గొప్ప విషయం అనేది కూడా వాళ్ళు అప్రిషియేట్ కూడా చేశారు. మామూలుగా ఇదే విమర్శ కేసీఆర్ మీద కూడా అనేక విషయాల్లో ఉంది. ఒకప్పుడు ఆంధ్రులకు వ్యతిరేకంగా, సీమాంధ్రులకు వ్యతిరేకంగా, వలస పాలనకు వ్యతిరేకంగా మనం పోరాడి మనం వచ్చిన తర్వాత వాళ్ళకే కాంట్రాక్టులు వాళ్ళకే ఇస్తున్నాడు, అన్ని విషయాల్లో వాళ్ళకే ఇస్తున్నాడు. పివి సింధు లాంటి వాళ్ళకి కోట్లాది డబ్బులు నజరానాలు ఇచ్చాడు. ఇలాగా కేసీఆర్ మీద కూడా ఈ విమర్శలు ఉన్నాయి, ఆయన ఆంధ్ర వాళ్ళకి అనుకూలంగా ఉన్నాడని. నిజానికి ఏంటంటే కేసీఆర్ కానీ వీళ్ళందరూ చెప్పేది, ఆయన మధ్య ఇంటర్వ్యూలో కూడా చెప్పాడు, అప్పుడు సపరేట్ రాష్ట్రం కావాలి కాబట్టి కొంత ఎక్కువ కూడా మాట్లాడాము, కొంత ఎక్కువ కూడా తిట్టాల్సిన దానికంటే ఎక్కువ కూడా తిట్టుండొచ్చు. ఒకసారి రాష్ట్రం వచ్చినాక ఇదంతా కూడా భారతదేశంలో భాగం. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కేవలం ఆంధ్ర వాళ్ళే లేరు. ఇక్కడ నిజానికి హైదరాబాద్లో నార్త్ ఈస్ట్ వాళ్ళు ఈ గత 10 ఏళ్లలో విపరీతంగా పెరిగారు. ఎందుకంటే ఇది రాజధానిగా లేనసరికి చాలామంది ఇక్కడ నుంచి ఆంధ్రప్రదేశ్కి వెళ్ళిపోయారు. తర్వాత రాజధాని ఉన్నప్పుడు ఇక్కడికి ఎక్కువ మంది వచ్చేవాళ్ళు ఏదో ఒక పనులతో. సో ఇప్పుడు అవన్నీ కూడా అవసరం లేకుండా వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయినారు. అట్లాగే ఎడ్యుకేషన్కి సంబంధించి కూడా గతంలో ఇక్కడికి పెద్ద ఎత్తున వచ్చేవాళ్ళు వీళ్ళందరూ తగ్గిపోయారు. ఇలాగ రకరకాల కారణాలతో ఇక్కడ ఆంధ్ర పాపులేషన్ తగ్గి నార్త్ ఇండియా పాపులేషను, నార్త్ ఈస్టు, ఒరిస్సా ఇలాంటి వాళ్ళు ఎక్కువ కనిపిస్తున్నారు. నేను గత 22 ఏళ్ళ నుంచి హైదరాబాద్లో ఉంటున్నా. ఈ మధ్యకాలంలో హిందీ బ్యాచ్ బాగా పెరిగారు ఎక్కడ చూసినా. సో ఇది ఈ స్టేట్ అనే కాదు, ఈవెన్ బెంగళూరుకి వెళ్ళినా కూడా మనకి ఇట్లాంటి పిక్చరే కనబడుతుంది.
సో కాబట్టి ఇవాళ దీన్ని ఆంధ్రులకి మాత్రం వ్యతిరేకంగా మాట్లాడడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుతున్నారు. గతంలో కూడా బీఆర్ఎస్ మీద కూడా ఇలాంటి విమర్శలు వచ్చాయి. మామూలుగా అయితే మనకి ఈ మధ్య కాలంలో చాలా చోట్ల కూడా ఇది కనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్లో నేను పెద్దగా చూడలేదు, ఏది ఆంధ్ర వాడికి ఇవ్వండి అని. మళ్ళీ అక్కడ ఏంటంటే రాయలసీమ గొడవ, ఉత్తరాంధ్ర గొడవ ఇలా ఉంటుంది అక్కడ. సో ఇక్కడ తక్కువ, ఇక్కడ ఉత్తర తెలంగాణ దక్షిణ తెలంగాణ అనేది ఉంది కానీ ఆ గొడవ ఇక్కడ తక్కువ. అక్కడేమో మా రాయలసీమ వాళ్ళకి ఎందుకు ఇవ్వలేదని ఒక ఆర్గనైజేషన్ అడుగుతుంది, మా ఉత్తరాంధ్ర వాళ్ళకి ఎందుకు ఇవ్వలేదు, కోస్తా పెత్తనాన్ని మేము భరించాలా అనేది అక్కడ ఉంటుంది. బట్ ఇట్లాంటి విషయాల్లో వాళ్ళు పెద్దగా పట్టించుకోరు. ఎవరికి రైటర్కి ఎవరు ఇచ్చారు అవన్నీ అక్కడ పెద్దగా పట్టించుకోరు. కానీ కన్నడ అండ్ తమిళ్ ఎక్కువ, తమిళ్లో ఇది ఎక్కువ ఉంటుంది, కన్నడలో కూడా ఎక్కువ ఉంటుంది. అంటే ప్రొటెక్షనిజం అనేది కొంత కనబడుతుంది. ఎప్పుడు ప్రొటెక్షనిజం అవసరం అవుతుందంటే కాంపిటీషన్లో కొద్దిగా వెనుక ఉన్నప్పుడు మనకు కొంత ప్రత్యేక రాయితీలు ఉండాలి అనేది ప్రతి సమాజం కానీ ప్రతి ప్రాంతం కానీ కోరుకుంటుంది. అట్లాగే తెలంగాణ కల్చరల్గా తెలంగాణ ఈవెన్ ఆర్థికంగా తెలంగాణ ఏమీ వెనకబడలేదు, కానీ కల్చరల్గా మనకి అవకాశాలు రావాల్సిందా కూడా ఆంధ్ర వాళ్ళు కొట్టుకుపోయారన్న అభిప్రాయం చాలామందిలో ఉంది. ఎందుకంటే ఇక్కడ తెలుగు ఇండస్ట్రీ ప్రధానంగా ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళదే డామినేషన్ తెలంగాణ వాళ్ళు. దీనికి మళ్ళీ హిస్టారిక్ రీజన్ ఉండొచ్చు, ఎందుకంటే చెన్నైలో సినిమా రంగం ఉంది కాబట్టి అక్కడి నుంచే బిగినింగ్లంతా కూడా రాయలసీమ నుంచి ఎక్కువ డైరెక్టర్లు వీళ్ళు వెళ్ళారు, అట్లాగే కోస్టల్ నుంచి వెళ్ళారు. ఇలాగా చెన్నైకి అది దగ్గరగా ఉన్నింది. రెండోది బ్రిటిష్ రూల్ ఉన్నింది అక్కడ. అందువల్ల ముందు నుంచి కూడా వాళ్ళ చెన్నైతో అనుబంధం ఉంది. బ్రిటిష్ రూల్ ఉండడం వల్ల కూడా ఎడ్యుకేషన్ వేరే రకంగా ఉన్నింది ఆడ. సో వాళ్ళు చదువుకొని చెన్నైలో ఈ రెడ్లు అందరూ ఏమో చెన్నైలో కాంట్రాక్ట్లు అవి చేసేవాళ్ళు, వాళ్ళ పిల్లల్ని అక్కడ చదివించేవాళ్ళు. ఖమ్మం సెక్షన్ అంతా కూడా అగ్రికల్చరల్లో ప్రధానంగా వాళ్ళు ముందుగా ఉండడం, తర్వాత అగ్రో బేస్డ్ ఇండస్ట్రీస్లో కూడా ఖమ్మం సెక్షన్ ఉండడం, దానివల్ల వాళ్ళకి ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఉండింది, బిజినెస్ మైండ్ ఎక్కువ ఉండడం. దాంతో వాళ్ళు అర్బన్ సెంటర్లో ట్రేడింగ్లో కూడా వాళ్ళే బిగినింగ్లో ఉన్నారు కాబట్టి వాళ్ళు వాళ్ళ పిల్లల్ని ఈ సిటీస్లో చదివించుకోవడం అనేది అప్పట్లో కనబడుతుంది మనకి. సో అలాగా ఈ హిస్టారిక్ రీజన్స్ ఉన్నా కూడా ఎవరి కల్చర్ని వాళ్ళు ఇది చేయడం అనేది అవసరం. కాకపోతే ఏంటంటే ఒక్కొక్కసారి ఇది విచిత్రంగా ఉంటుంది. ఆ మధ్య నేను ఒక ఫంక్షన్కి వెళ్ళా ఇక్కడే హైదరాబాద్లో ఒక ఇంట్లో. చూస్తే బ్రహ్మాండంగా డ్యాన్స్ ట్రూపులు అవన్నీ ఉన్నాయి. నేనేమనుకున్నాను, తెలంగాణ కల్చర్ బ్రహ్మాండంగా వీళ్ళు మెయింటైన్ చేస్తున్నారు అని అనుకొని ఎందుకున్నా మరి అడిగా, సార్ వీళ్ళని ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళందరూ అంటే, విజయవాడ గుంటూరు నుంచి వచ్చారు సార్ అన్నారు. నేను షాక్ అయినా. అంటే ఇక్కడ లేరా అంటే, ఇక్కడ ఒకడు ఉన్నారు, కాకపోతే జరుగుతుండడం వల్ల అందరూ దొరకట్లేదు. మరి విజయవాడ గుంటూరులో ఇలాంటివి ఉన్నాయంటే, వాళ్ళు ఉన్నాయండి ఎక్కడ చూసినా ఉన్నాయి అని చెప్తున్నారు. మేము ఫుడ్ తినింది కూడా గుంటూరు ఫుడ్డు. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఇదంతా కూడా కొంతమంది గొడవ, కానీ మామూలు ప్రజల్లోకి గుంటూరు విజయవాడ అదేం లేదు. ఎక్కడ కుదిరితే అది చేసుకుంటున్నారు. ఇవాళ తెలంగాణ ఫుడ్ అని వాళ్ళేమి దీన్ని దూరం పెట్టట్లేదు. వీళ్ళు ఇక్కడ కూడా మనం చూస్తున్నాం, రాయలసీమ రుచులు ఉంది, కోస్తా స్పైసీ కోస్తాను, ఇంకోటి గోంగూర రుచులు, ఇలా రకరకాల ఫుడ్ కావచ్చు, మిగతా విషయాల్లో ఉన్నాయి కదా. సో కాబట్టి ఏంటంటే ఇది కొన్ని విషయాల్లో మాత్రమే ఇక్కడ కూడా ఇటువంటిది కనిపిస్తుంది. సాహిత్యంలో కావచ్చు, ఇట్లా స్టేట్కి సంబంధించింది. ఇదేంటంటే రాష్ట్ర గీతం కాబట్టి ఇది ఉందని నేను అనుకుంటున్నాను. అదర్వైజ్ ఇక్కడ కూడా పెద్ద అబ్జెక్షన్ ఉండే అవకాశం లేదు. సో ఇది మొత్తం ప్రజలైతే దీన్ని ఏమి పెద్దగా పట్టించుకుంటున్నట్టు నాకు కనపడలేదు. వచ్చి కూడా 2 రోజులు అయింది, కానీ దీని మీద పెద్ద రెస్పాన్స్ అయితే లేదు. బీఆర్ఎస్ కూడా దీని మీద పెద్దగా ఏమీ చేస్తున్నట్లేదు. సో ఆ రకంగా తీసుకున్నప్పుడు నేను అనుకోవడం, రేవంత్ రెడ్డి కూడా దీన్ని ఇప్పటికిప్పుడు మార్చి దీన్ని చేస్తాడని కూడా అనుకోవట్లేదు. కీరవాణితోనే అడ్వాన్స్ అయిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. రెండోది, కీరవాణి వాళ్ళ నేటివ్ కొవ్వూరు వెస్ట్ గోదావరి అయినా వాళ్ళ ఫ్యామిలీ ఎక్కువ పెరిగింది కర్ణాటకలోనే పెరిగారు. ఆయన ఏమి ఆంధ్రాతో ఐడెంటిఫై అవుతాడని కూడా నేను అనుకోలేదు.